ఆయిల్ ఫామ్ కి సంబంధించి రైతుల అవగాహన సదస్సుకు సంబంధించి ప్రస్తుతం మనం తొర్రూరులో జరిగినటువంటి మీటింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం మనతో ఝాన్సీ రెడ్డి గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. సార్తో కలిసి చక్కగా ఇక్కడ రైతులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే వాళ్ళతో అప్రోచ్ అయినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు? ముందుకు వస్తున్నారా? చాలా బాగుంది. అంటే ఇప్పుడు వాళ్ళకు కొంచెం అంటే ఇది అవగాహనగా ఉంది. అంటే ఇప్పుడు మనకి చైర్మన్ గారు జంగారావారెడ్డి గారు కూడా రావటం, వాళ్ళకి ఈ పామాయిల్ ఫార్మింగ్ గురించి చెప్పడం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు రాను రాను కూడా మనకి వాటర్ ఫెసిలిటీ కూడా తక్కువ అవుతుంది, అంటే గ్లోబల్ వార్మింగ్ తోటి. సో దాంతో ఇలాంటి ఫార్మింగ్ కూడా జనాలు అంటే మన ముఖ్యంగా మన తెలంగాణ రైతులు కూడా అవగాహన అనేది ఉండాలి. సో జంగారావారెడ్డి గారు మాత్రం బాగా ఎక్స్ప్లెయిన్ ఇచ్చేసారు బాగా. అదేవిధంగా మా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి మంచి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. సో రైతులకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా అడిగారు. సో ముఖ్యంగా అంటే ఈల్డ్ కూడా అంటే ఇప్పుడు మనం ఒక ఎకరానికి 3 ఇయర్స్ ఉన్న తర్వాత ఈల్డ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ ఫార్మింగ్కి. సో ఇది ప్లాంటేషన్ అనేది ఎంకరేజ్మెంట్గా కూడా ఉంది ఫార్మర్స్కి. సో ఎందుకంటే ముఖ్యంగా యూరియా ఈ కెమికల్స్ కూడా లేకుండా మన రాను కూడా మనకి ఇప్పుడు ఇది చాలా అవసరం మనకి. సో అంటే తక్కువ ఇప్పుడు లేబర్ కూడా దొరకట్లేదు. సో ఇది తక్కువ కూడా లేబర్ కాస్ట్ కూడా తక్కువ. అంటే ఇటు పాలకుర్తి కానివ్వండి, తొర్రూరు కానివ్వండి, ఇటు చూసుకుంటే ఎక్కువ రైతులు అనేది ఎక్కువగా ఉంటారు. వాళ్ళలో ఇక ముందు కూడా ఇట్లా దీని గురించి కానీ మిగతా వాటి గురించి రైతుల అవగాహన సదస్సు ఇట్లనే కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉందా? తప్పకుండా. ఎందుకంటే వాళ్ళకు కూడా రైతన్న అనేది చాలా ముఖ్యమైనది మన ప్రతి ఒక్క జీవితాల్లో. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఎంతో కష్టపడి ఎండనక వాననక పండించే రైతన్నను కూడా మీ అందరికీ తెలుసు, మన సీఎం గారు రైతన్నని రాజులను చేస్తా అన్నారు. సో ఇదనేది ఒక ఫస్ట్ స్టార్ట్. ప్రస్తుతం అంతా జంగారావారెడ్డి సార్ ఉన్నారు. సార్ నమస్తే. సక్సెస్ఫుల్ చేసినట్టున్నారు ఇక్కడ అవగాహన సదస్సుని. ఎట్లుంది? రైతులు ఎట్లా మాట్లాడుతున్నారు? ముందుకు వస్తున్నారా? ఇంకా ఎట్లా చేయబోతున్నారు? వాళ్ళు మోటివేట్ ఎలా చేయబోతున్నారు? 100% అమ్మ. గతంలో 30 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 1,08,000 ఎకరాలు మేము ప్లాంటేషన్ చేసినామంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గత 30 సంవత్సరాలలో 2 ఫ్యాక్టరీలు కడితే మేము 2 సంవత్సరాలలో 2 ఫ్యాక్టరీలు పూర్తి చేసిన ఘనత ఇలా కల్లూరుగూడెమైంది, ఇలా నర్మేటైంది. లేటెస్ట్ జర్మనీ టెక్నాలజీతోని, మలేషియా టెక్నాలజీతోని 300 కోట్లతోని ఇలా 450 కోట్లతోని ఇలా ఫ్యాక్టరీ పూర్తి చేసినామంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వము ఆర్థికంగా రాష్ట్రంలో దాచుకున్న కష్టం మేము పడతాం, కానీ రైతులను కష్టపడి చేయలేదు. రైతును రాజును చేసే దిశలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉన్నది. అందుకోసమనే రైతుకు ఏ కష్టం రాకుండా రైతును పంట మార్పిడి చేసే విధంగా లేటెస్ట్ టెక్నాలజీగా వ్యవసాయం చేసే దిశలో రైతును ఎడ్యుకేట్ చేయడం కోసమే ఇలాంటి సభలు కార్యక్రమాలు చేపడతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఎన్ని టార్గెట్ పెట్టుకున్నారు కంపెనీలు మీరు? తప్పకుండా మా ప్రతి ఉమ్మడి జిల్లాలలో ఫ్యాక్టరీ పెడతా ఉన్నాం. రానున్న రోజులలో వచ్చే ప్రభుత్వం కూడా మాదే కాబట్టి 10 జిల్లాలలో 10 ఫ్యాక్టరీలు పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు 10 లక్షల ఎకరాలు పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇక ముందు కూడా ఈ అవగాహన కార్యక్రమం కానండి, మీరు అన్ని రాష్ట్రం అంతటా తిరుగుతున్నారు, ముందు ఇంకా ఎట్లా తీసుకోబోతున్నారు? యువతను కూడా ఇందులోకి లాక్కొచ్చే అవకాశం ఉందా? మీరు చూసిన యువత ఎక్కడి నుంచి వస్తుంది? రైతు కుటుంబంలోకి వెళ్ళే కదా. యువతకు పని కలవాలి, గ్రామీణ ప్రాంతంలో పని దొరకాలి, ఉద్యోగ అవకాశాలు లేవు, చాలని బతుకులు. ఇవాళ పంట పండితే చేతికి వచ్చేంత వరకు కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుంచి బయట ఎలా వేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకోసమనే ఇలాంటి ఇలా కోతులు పెడతా ఉన్నది, మీ అందరు చూస్తూ ఉన్నారు. ఏం చేయాలో తల బాదుకుంటూ ఉన్నది ప్రభుత్వం. ఇలా పట్టాలన్నా, చంపాలన్నా, తినాలన్నా, చేయాలన్నా, ఏది చేయాలన్నా కష్టం ఉన్నది. అలాంటి కష్టాలకు పత్తి అనే మార్గమే ఇలా ఆయిల్ ఫెడ్ మార్గం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడినప్పుడు చూసినాం ఖమ్మం జిల్లాలో ఎక్కువ పండిస్తున్నారు, మన దగ్గర ఇంత సానుకూలంగా ఉన్న భూమి ఉండి కూడా మనం పండించలేకపోతున్నాం, పంట మార్పిడి చేయండి అని చెప్తున్నారు. దానికి అనుగుణంగా రైతుల్ని ఖచ్చితంగా మోటివేట్ చేసి వేయించగలుగుతారా? 100% అమ్మ, తప్పకుండా. ఇప్పుడు మేము ఏం చెప్పాము మీకు,
గతంలో వాళ్ళు 1,00,000 ఎకరాలు వేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 1,08,000 ఎకరాలు వేసినామంటే ఎంకరేజ్ చేస్తున్నట్ట డిక్రేట్ చేస్తున్నట్ట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 30 సంవత్సరాలలో 2 ఫ్యాక్టరీలు కడితే 2 సంవత్సరాల్లో 2 ఫ్యాక్టరీలు పూర్తి చేసిన ఘనత మాది ఉన్నది. ఇలాంటి మీటింగ్లు, ఇలాంటి అవగాహన సదస్సులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ రైతుల సదస్సు పెడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రైతు మేళాలు పెడతా ఉన్నది. ఇలా ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాలలో ఇలా లక్షల కోట్ల మందిని తీసుకొచ్చి రైతుని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నది. అంటే లేటెస్ట్ టెక్నాలజీగా వ్యవసాయం చేయాలని అలా అవగాహన సదస్సులు పెడుతుంది. గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పెట్టిన సంఘటనలు ఉన్నాయా? ఇలా ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ఇలా పెడతా ఉన్నారు అవగాహన సదస్సులు. ప్రతి జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలలో మీరు చూశారు, కరీంనగర్లో పెట్టారు, మహబూబ్నగర్లో పెట్టారు, వరంగల్లో పెట్టారు, ఇలా సిద్దిపేటలో పెట్టారు. ఇలాంటి మీటింగ్లో అవగాహన రైతులను ఎడ్యుకేట్ చేయడం కోసమే, రైతులు లేటెస్ట్ టెక్నాలజీ కోసమే చేస్తూ ఉన్నారు. ఇలా ఖమ్మం ప్రజలు 30 సంవత్సరాల అడ్వాన్స్ ఉన్నారు. ఇలా మన ప్రాంత ప్రజలు అంతకన్నా ఎక్కువ కష్టం జరుగుతున్నారు. కష్టానికి ఫలితం దక్కుతలేదనే ఆలోచనతో మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఈ కార్యక్రమాలని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. లాస్ట్ అండ్ ఫైనల్, బీఆర్ఎస్ పార్టీ మీరు రైతుల పక్షం రైతు బంద్ చేసినాం, మేము రైతులకు అన్ని చేసినాం అని చెప్తుంది. కాంగ్రెస్ ఏం చేయట్లేదని చెప్తుంది. వాళ్ళకేం చెప్తారు? ఓకే, మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. మీకు తెలుసు సన్న బియ్యం ఇచ్చినాము. అదేవిధంగా మీకు తెలుసు సన్న వడ్లకు మేము బోనస్ ఇచ్చినాము. అంటే బోనస్ అంటే ఎంతో చెప్పమని అడుగుతా ఉన్నా. అంటే 500 రూపాయలు మేము బోనస్ ఇచ్చినాము. అంటే ఒక 500 రూపాయల బోనస్ అంటే ఇలా 30 క్వింటాలు పండిస్తాం. అంటే 30 క్వింటాలకు 500 చొప్పున అంటే ఎంత చెప్పాలి? ఎకరానికి 12,000 రూపాయలు ఇవాళ మేము ఎక్స్ట్రా ఇస్తున్నాం. వాళ్ళు ఇచ్చేది 5,000 ఇస్తున్నారు, మేము ఇచ్చేది 12,000 ఇస్తున్నాం. ఇవాళ మేము పండించిన పంట గిట్టుబాటు ధర కావాలి. రైతు అన్నం పెట్టేవాడు కానీ అరుక్కునేవాడు కాదు. ఈ బోనస్లో మీద రైతు ఆధారపడి లేడు. రైతుకు కావాల్సింది పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి. అప్పుడు అది ఒక కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నారుగా, కాంగ్రెస్ అంటేనే రైతుల పక్కన కూడా దేశానికి వెన్నుముకగా చెప్తూ ఉంటారు. అలాంటి రైతన్నలకి ఇక్కడ ఆయిల్ ఫామ్కి సంబంధించి అంతా చేయూతను అందిస్తాము. అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైతే గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు కానివ్వండి, లోన్లు కానీ అన్నీ ఇస్తాము. మీరు పంట మార్పిడి చేయండి, అధిక లాభాలు వస్తాయి, అధిక దిగుబడి ఉంటుంది, మీ బిడ్డల జీవితాలు మారుతాయి అంటూ కూడా ఇక్కడ అవగాహన సదస్సు అయితే పెట్టడం జరిగింది. ఇట్లానే రాష్ట్రం అంతటా కూడా పెడతాము. తెలంగాణలో అత్యధిక దిగుబడులు తీసుకొచ్చి రైతుల్ని రాజులను చేసే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్న మా ప్రభుత్వం రైతుల కోసం ఉంటుందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ RN TV, కీప్ వాచింగ్.